భారత్ మాతాకి జై. బ్రిటన్ వ్యతిరేక ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామం జరిగి మొదలై ఇప్పటికి 169 ఏళ్ళు అయింది. పాశ్చాత్య శకం 1857లోనూ అది మొదలైంది. కలియుగం ప్రకారం అది 4959వ సంవత్సరం. 4959వ సంవత్సరం. ఇప్పుడు కలియుగంలో 5128వ సంవత్సరం నడుస్తోంది ప్రస్తుతం. అంటే 169 ఏళ్ళు అయిందన్నమాట. ఈ స్వాతంత్ర సమరాన్ని గురించి మనం ఆలోచించినప్పుడు స్వాతంత్ర సమరం ప్రారంభం కావడానికి పూర్వము, ప్రారంభమైన తర్వాత కూడా అనేక మంది ప్రాంతీయ స్థాయిలో వీరులు బ్రిటన్కు వ్యతిరేకంగా, అంతకు పూర్వం ఐరోపాకు వ్యతిరేకంగా, అంటే ఐరోపాకు వ్యతిరేకంగా అంటే పోర్చుగీస్ వాళ్ళకు వ్యతిరేకంగా, ఫ్రాన్స్ వాళ్ళకు వ్యతిరేకంగా, నెదర్లాండ్స్కి వ్యతిరేకంగా అనేక పోరాటాలు సాగించారు. అలా పోరాటాలు సాగించిన వాళ్ళలో మనకు అభయరాణి అబ్బక్క అంటే ఆమె చరిత్రలో ఝాన్సీ లక్ష్మి కంటే చాలా పూర్వం, అంటే పోర్చుగీస్ వాళ్ళు వచ్చిన కొత్తలోనే, అంటే పోర్చుగీస్ వాళ్ళు పాశ్చాత్య శకం ప్రకారం 1498లో వచ్చారు ఇక్కడికి. అంటే వచ్చిన 20 ఏళ్ల తర్వాత ఈ అభయరాణి అబ్బక్క అనే ఆమె పోర్చుగీసులను వ్యతిరేకిస్తూ అనేక పోరాటాలు సాగించిందన్నమాట. ఆమె ఎన్ని పోరాటాలు సాగించిందంటే, మొత్తం ఆమె జీవించి ఉన్నంత కాలం కూడా పోర్చుగీస్ వాళ్ళు పశ్చిమ తీరంలోనే పరిమితమైపోయారు. దాటి ముందుకు తూర్పుగా రావడానికి వాళ్ళకి వీలు కాకపోయిందన్నమాట. ఈ అభయరాణి అబ్బక్క కర్ణాటకలో ప్రస్తుతం మంగళూరు ఉంది కదా, ఆ మంగళూరు ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉండేదన్నమాట. ఆమె నౌకాదళాన్ని నిర్మించి, దాదాపు ఆమె నౌకాదళంలో 400 నౌకలు ఉండేవన్నమాట. ఈ నౌకాదళం ఆధారంగా ఆమె బ్రిటన్ వాళ్ళను సముద్రంలోనే ఎదుర్కొని అనేక పోరాటాలు జరిపి, అనేకసార్లు బ్రిటన్ వాళ్ళను కాదు పోర్చుగీస్ వాళ్ళను తిప్పికొడుతూ ఉండేదన్నమాట. అలా తిప్పికొట్టి 40 ఏళ్ల పాటు అభయరాణి అబ్బక్క పోర్చుగీస్ వాళ్ళు దేశంలోకి చొరబడకుండా, ముందుకు రాకుండా నిరోధించగలిగిందన్నమాట. అంటే మంగళూరు ప్రాంతం నుంచి గోవా ప్రాంతం వరకు పోర్చుగీస్ వాళ్ళు తమ ఆధిపత్యాన్ని ఏర్పాటు చేసుకునేదానికి ప్రయత్నం చేస్తున్న తరుణంలోనే ఈ అభయరాణి అబ్బక్క అనే ఆమె ఆ ప్రాంతపు రాణి వాళ్ళతో పోరాడిందన్నమాట. అంతేకాదు, ఆమె పెళ్లి కాక పూర్వం తండ్రి రాజ్యానికి వారసురాలైంది. అలా రాజ్యానికి వచ్చిన అబ్బక్క పెళ్ళైన తర్వాత కూడా రాణిగా కొనసాగింది. ఆమెకు 2 కుమార్తెలు పుట్టారు, ఇందుమతి, బిందుమతి అని. వాళ్ళు పెరిగి పెద్ద అయ్యేంత వరకు కూడా ఆమె పోరాడుతూనే ఉందన్నమాట. ఎవరితో? పోర్చుగీస్ వాళ్ళతో. ఆ ఇందుమతి, బిందుమతి కూడా సాయుధ వనితలై, వాళ్ళు సాయుధ శిక్షణ పొంది వాళ్ళు కూడా తల్లికి సహాయంగా ఉండేవాళ్ళు అన్నమాట. ఆ విధంగా అభయరాణి, ఆమె 2 కుమార్తెలు పోర్చుగీస్ వాళ్ళకు వ్యతిరేకంగా 40 ఏళ్ల పాటు పోరాటం సాగించారన్నమాట. ఈ 40 ఏళ్ల పోరాటాల్లో అభయరాణి అనేక యుద్ధాలు చేసి పోర్చుగీస్ వాళ్ళకి సింహస్వప్నంగా మారిందన్నమాట. అభయరాణి, ఆమె కుమార్తెలు ఉన్నంత వరకు కూడా పోర్చుగీస్ వాళ్ళు దేశంలో ఆధిపత్యం చెలాయించలేకపోయారు. ఆమె అభయరాణి అబ్బక్క. ఆగ్నేయాస్త్రము అంటాం మన మహాభారత యుద్ధంలో, ఆగ్నేయాస్త్రం ప్రసక్తి ఉందన్నమాట. ఆ తర్వాత కూడా తక్షశిలా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు, అధ్యాపకులు కూడా విదేశీయులకు వ్యతిరేకంగా ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించిన చరిత్ర మనకుందన్నమాట. ఆ ఆగ్నేయాస్త్రాన్ని చివరిసారిగా ప్రయోగించింది ఎవరు ఉంటే అభయరాణి యొక్క కుమార్తెలు అన్నమాట. అంటే పాశ్చాత్య శకం 1530, 1540 ప్రాంతాల్లో కూడా అంటే కలియుగం 4630, 4640 ప్రాంతాల వరకు కూడా, అంటే కలియుగంలో 4500 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఆగ్నేయాస్త్రం అనేది సజీవంగా ఉన్న దానికి ప్రత్యక్ష సాక్ష్యం ఏమిటంటే అభయరాణి అబ్బక్క కథలు కూడా
చరిత్రల గురించి కూడా జానపదులు తర్వాత ఈ జానపద సాహిత్యంలోనూ ఇప్పటికీ సజీవంగా ఉందన్నమాట. అయితే అబ్బక్క సాగించిన పోరాటం అనేది ఆ తర్వాత ఛత్రపతి శివాజీ మహారాజు కూడా స్ఫూర్తికారకమైంది. ఏ విధంగా అభయరాణి అబ్బక్క సముద్ర తీరంలో నౌకలను నిర్మించి నౌకా సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నదో, అదేవిధంగా ఛత్రపతి శివాజీ కూడా ఆ తర్వాతి రోజులలో, అంటే అబ్బక్క జన్మించిన తర్వాత దాదాపు 150 ఏళ్ల తర్వాత ఛత్రపతి శివాజీ మహారాజ్ జన్మించాడు. అబ్బక్క ఏ విధంగా అయితే పోర్చుగీసు వాళ్ళను ఢీకొందో, ఛత్రపతి శివాజీ మహారాజు కూడా బ్రిటన్ వాళ్ళను తన నౌకాదళంతో ఢీకొన్నాడు అన్నమాట. ఛత్రపతి శివాజీ మహారాజు అనగానే మనకు ప్రధానంగా జిహాదీలతో ఆయన చేసిన పోరాటాల గురించి తెలుస్తూ ఉంది. కానీ నిజానికి ఛత్రపతి శివాజీ ఐరోపా వాళ్ళతో కూడా పోరాడాడు. ఈ పోరాటంలో భాగంగా పెద్ద నౌకాదళాన్ని కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ నిర్మించుకున్నాడు. ఆ విధంగా బ్రిటన్ వాళ్ళ యొక్క నౌకాదళాన్ని, తర్వాత ఫ్రాన్స్ వాళ్ళ నౌకాదళాన్ని కూడా ఛత్రపతి శివాజీ ఢీకొన్న 500 నౌకలు ఛత్రపతి శివాజీ యొక్క నౌకాదళంలో ఉండేవని చెప్పి చరిత్రకారులే వ్రాసినారన్నమాట. ఆ విధంగా అబ్బక్క, ఛత్రపతి శివాజీ మహారాజ్ వీళ్ళు కూడా ఈ ఐరోపా వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం సాగించడం అనేది ప్రసిద్ధం కాని విషయం. కాబట్టి ఈ విషయాన్ని కూడా మనం ప్రథమ భారత స్వాతంత్ర సమర గతిని విశ్లేషించుకునే సందర్భంలో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. భారత్ మాతాకి జై.